జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటేనే ఇప్పుడు చెప్పేటువంటి ఇటువంటి విషయాలు చాలా చెప్పేది ఉంటుంది, చాలా తెలుసుకునేది ఉంటుంది. ప్రతి విషయం గురించి ఈ వీడియోలు నేను చేసే వీడియోలంతా భవిష్యత్తుకి సరిపడేవి, భవిష్యత్తుకు అవసరమయ్యేవి, ప్రతి ఒక్క మంచిది మార్గానే తప్ప ఒక్కటి కూడా అనవసరంగా చేసే వీడియోలు ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి. సరే, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఇప్పుడు మనం ఏదన్నా ఒక పని చేయాలంటే ఏ రోజు మంచిది? ఒక ఇల్లు కట్టాలంటే, ఒక గృహప్రవేశం చేయాలంటే, ఒక పెళ్ళి చేయాలంటే, ఒక కొత్తగా ఏదన్నా ఒక షాపు ఓపెన్ చేయాలంటే, కొత్తగా ఒక బిజినెస్ ఏదన్నా పెట్టాలంటే, ఇది అది అని కాదు, శుభం అనేటువంటి ప్రతి దాంట్లోకి ఒక ముఖ్యమైన రోజు ఏదన్నా ఉందంటే అది ఒక ఆదివారము. చాలామందికి తెలియని విషయం, చాలామంది మర్చిపోతాండే విషయం. ఆదివారంకు ఉన్నంత విలువ అంతా ఇంత కాదు. ఎందుకు ఆదివారం మామూలుగా చాలామంది మటన్ తింటారు, ఆదివారం చికెన్ తింటారు, ఆదివారం మందు తాగుతారు, ఆదివారం సెలవు ఉంది, ఆదివారం అన్ని రకాలుగా ఉంది కదా, ఆదివారం ఎందుకు ఇలా చెప్తున్నాడు అని అనుకోవచ్చు. దయచేసి ఆలోచన చేయండి. మొదటిది, మన జీవితంలో అన్ని గ్రహాల్లో మొదటి గ్రహములో అన్ని గ్రహాల్లో ఒక పెద్ద గ్రహం, అన్ని గ్రహాల్లో ఒక వెలుతురున్న గ్రహం, అన్ని గ్రహాల్లో ఒక గొప్ప గ్రహం. మనం ఒక క్యాలెండర్ తీసుకున్నా, ఒక వారం చూసుకున్నా, ఒక మంచి దినం చూసుకున్నా, ఇంకోటి ఏదన్నా తీసుకో, మొదటది ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. మొదటిది ఆదివారం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని వచ్చ రాహువే కేతువే నమః. అర్థమైందా విషయం? ఆదిదేవుడు సూర్య భగవానుడు. ఇది చాలాసార్లు నేను కూడా చాలామందికి చెప్పినాను. కాకుండా పోతే అందరికీ ఈ విషయాన్ని ఎలా చెప్పాలి అనే దానికోసం కొంతవరకు నేను దాన్ని కొంచెం సెట్ చేసుకొని మీకు చూపించేంత వరకు కొద్దిగా టైం పట్టింది. ఆదివారంకు ఉన్నటువంటి విలువ, ఆదివారం చేయాల్సినటువంటి గొప్పతనం, ఆదివారంకు ఉన్నటువంటి ఇంత అంత అని కాదు, చెప్పలేనంత విలువ ఉండేది ఏదన్నా వారంలో ఉందంటే అది ఆదివారం. సూర్యుడు వెలుగునిచ్చే దినం, చాలా మంచి దినం. ఆ రోజు ఏదన్నా పని మొదలు పెడితే కావాలంటే టెస్ట్ చేసుకోండి, లేకుంటే ఏదైనా బుక్కల్లో ఎదకండి, లేకుండా పోతే ఏదైనా చరిత్ర తిరిగేయండి, లేకుండా పోతే ఏ స్వామితో అడగండి, లేకుంటే మీరు ఏం చేస్తారో మీకు తెలీదు, మీరు ఎక్కడన్నా వెతుక్కోండి. నేను చెప్పేది మాత్రం ఆదివారంకు ఉన్నట్టు విలువ, ఆదివారంకు ఉన్నటువంటి భాగ్యం ఇంకొకటి లేదు 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 లేదు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం. ఇది ఎక్కడన్నా వెతుక్కోండి. ఈ ఆదివారం అనేది ఇట్లా ఉండే ఆదివారం ఇట్లా గబ్బులేసిపోయేకి, ఈ ఆదివారం అనేదానికి ఇట్లా అయ్యేదానికి కారణం ఎవరంటే ఒక బ్రిటిష్ వాడు వచ్చి గబ్బులేపినాడు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. వానికి అవసరం కాబట్టి, వానికి ఒక సెలవు కాబట్టి వాడుకునే వాళ్ళ పద్ధతుల ప్రకారంగా ఆదివారాన్ని సెలవు ప్రకటించినాడు. అది అలాగే కంటిన్యూ అవుతుంది. నువ్వు సెలవు ఉందో ఇంకోటి ఉందో అది వేరే విషయం. ఆ సబ్జెక్ట్ అక్కడే వాని దగ్గరికే వదిలేసాయి. ఇప్పుడు మీ సబ్జెక్ట్ మీరు తీసుకోండి. ఆదివారం మటన్ తినొద్దండి, ఆదివారం చికెన్ తినొద్దండి, ఆదివారం మందు తాగొద్దండి, ఆదివారం ఏమి చెడు పనులు ఏమి చేయొద్దండి. ఆదివారం శుభదినం. ఏమి శుభమన్నా కూడా నువ్వు ఏం పని మొదలుపెట్టినా 100% దాటి పైకే పోతుంది, కానీ ఆ పని అంతకు లోపలికి మాత్రం రాదు. ఆదివారం చాలా 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 గొప్ప దినం. మీరు శాస్త్రాలన్నా చూసుకోండి. దానికోసం ఆదివారంకు ఉన్నటువంటి విలువ అంతా ఇంత ఎన్ని చెప్పలేనంత. మాటలతో చెప్పలేం, చేతులతో చూపిలేం. దయచేసి ఆదివారంకు ఉండేటి విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఏమి కార్యం చేయాలన్నా ఆదివారం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక మంచి మార్గాన్ని నడచండి. ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచన్నా కొన్ని పద్ధతులు, కొన్ని ప్రవర్తనలు, మీకున్నటువంటి ప్రతి విషయాలు మార్చుకోండి. ఆదివారంకు ఉండే విలువ చాలా 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 గొప్పది. హిందూ సాంప్రదాయంలో ఎక్కడైనా ఎదుక్కోండి, మీరు కంపల్సరీ మీకు తెలుస్తుంది.
ఆదివారంకు ఉన్నటువంటి గొప్పతనం అంతా ఇంత కాదు. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు ఏమి మొదలుపెట్టినా కూడా ఆదివారం మొదలు పెట్టుకోండి, చాలా మంచిదవుతుంది. మహానుభావుడు చల్లగా కాపాడుతాడు. ఇటువంటి విషయాలు ప్రతి ఒక్కటి తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏదన్నా డౌట్లు ఉంటే ఏమన్నా కామెంట్ చేయండి, లేకుండా పోతే 10 మందికి షేర్ చేయండి. మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి. లైకుల గురించి నేనైతే దయచేసి చేయట్లేదు, ఇంకో దాని గురించి చేయట్లేదు. నేనేదో నాకు చేసింది నాకు తెలుసు, నేను చేసే పని నేను చేస్తాను, నేను నా దాంట్లో నాకు సరిపోతుంది. నలుగురికి మాత్రం ఒక మంచి విషయాలు తెలియచేయాలనేదే నాకు ఏకైక లక్ష్యం. ఒక నామదారులు, మోడికాళ్ళు, తల్లి, తండ్రి, భార్య, భర్త, గురువు, దైవము, ఇది అది అని కాదు, ప్రతి విషయం గురించి నాకు తెలిసినంత మీకు ముందుకు తీసుకెళ్తాను. ప్రతి ఒక్కరూ బాగుండండి. జై శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అందరినీ చల్లగా కాపాడరా తండ్రి. గోవింద గోవింద గోవింద.